హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఒక ఛానల్ హౌస్ ఆఫ్ మెడికల్ కోడింగ్ అనేసి ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీది బీఫార్మసీ అయిపోయినా, బీడీఎస్ అయిపోయినా, ఎంబీబీఎస్ అయిపోయినా, ఆర్ఎల్స్ అదర్ నార్మల్ డిగ్రీ అయిపోయినా కానీ మీకు కనుక మెడికల్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మెడికల్ కోడింగ్ రిలేటెడ్ వీడియోస్ కానీ, అనాటమికల్ సబ్జెక్ట్ క్వరీస్ ఆర్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. సో దాంట్లో ఎవ్రీ వీకెండ్ నేనైతే అప్లోడ్ చేస్తాను. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, మెడికల్ కోడింగ్లో శాలరీ ఎలా ఉంటాయి, సో అనాటమీ సబ్జెక్ట్ పూర్తిగా రావాలా మెడికల్ కోడింగ్లో జాయిన్ అవ్వాలి అంటే, అండ్ తొందరగా మెడికల్ కోడింగ్లో టీమ్ లీడ్ అవ్వడం ఎలా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి తొందరగా శాలరీ రావాలంటే ఎలా, ఎన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఏ సర్టిఫికేషన్ చేస్తే మనకి కెరియర్ గ్రోత్ ఉంటుంది. చాలామంది ప్రజెంట్ డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి ఎటు వెళ్ళాలో తెలియదు, కానీ మెడికల్ కోడింగ్ అనేది బ్రైట్ ఫ్యూచర్ని ఇస్తుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. మెడికల్ కోడింగ్కి రావాలనుకునే ఎవరైనా సరే మీరు ముందు తెలుసుకుని రండి. లేదంటే ఇన్స్టిట్యూట్స్ ఆల్మోస్ట్ 20,000 నుంచి 25,000 వరకు ఈజీగా మీ దగ్గర కట్ చేస్తుంది. సో మీరు అనవసరంగా ఇన్స్టిట్యూట్స్కి పెట్టొద్దండి. లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు జస్ట్ కొంచెం వర్కప్ చేసే దాని మీద మీరు ఈజీగా మెడికల్ కోడింగ్ సర్టిఫికేషన్ పాస్ అవ్వచ్చు. వాళ్ళు ఏం చెయ్యరు, మీరు జస్ట్ సింపుల్ కాన్సెప్ట్సే మీకు తెలిసినవే చెప్పేసి వాళ్ళు మీ దగ్గర మనీ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో చాలా అంటే చాలా వీడియోస్ సబ్జెక్ట్ ఓరియంటెడ్. సో వీ కెన్ డిస్కస్ ఎవ్రీ వీకెండ్. ఐ విల్ అప్లోడ్ one video for you guys, so please follow and subscribe my channel. Thank you.